ఓం శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు పంచాంగము 27/5/2024 క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, వైశాఖ మాసము, బహుళ చవితి సాయంత్రం 4:44 వరకు, నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రము ఉదయం 10:25 వరకు, రాహుకాలము ఉదయం 7:30 నుండి 9 వరకు, గుళికాకాలము మధ్యాహ్నం 1:30 నుండి 3 వరకు, యమగండ కాలము ఉదయం 10:30 నుండి 12 వరకు, వర్జము సాయంత్రం 6:11 నుండి 7:44 వరకు, దుర్ముహూర్తము మధ్యాహ్నం 12:23 నుండి 1:15 వరకు, మరలా మధ్యాహ్నం 2:58 నుండి 3:50 వరకు దుర్ముహూర్తం ఉన్నది. ఈరోజు అమృత గడియలు ఉదయం 5:40 నుండి 7:14 వరకు. ఈరోజు మేషాది మీనరాశుల వారందరికీ చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈరోజు చవితి తిథితో మొదలవుతుంది కాబట్టి ముఖ్యమైన విషయాలు ఏవైతే ఉన్నాయో, అంటే వ్రాతపత్రులకు సంబంధించిన, అంటే రిజిస్ట్రేషన్ సంబంధించిన కానీ లేదా కొత్త వ్యాపార సంబంధిత కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు సాయంత్రం 4 గంటల తర్వాత చేసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్కి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి వీలు కుదిరితే ఆ విధంగా ప్రయత్నించండి. లేని పక్షంలో వారంలో మళ్ళీ మీకు అనువైన తారాబలం రోజు ఉందో ఆ రోజు చేసుకున్నట్లయితే సత్ఫలితాలు పొందుతారు. మేషరాశి వారిని ఈరోజు చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఉద్యోగపరమైన విషయాల్లో నూతన ఉద్యోగం కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కొంచెం గట్టి ప్రయత్నం చేసినట్లయితే ఉద్యోగ ప్రాప్తి కలిగేటువంటి సూచన కనబడుతుంది. అలాగే ప్రమోషన్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో లేదా బదిలీలు స్థానచలనం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు కావాల్సిన స్థలాన్ని లేదా మాకు కావాల్సిన ప్రదేశాన్ని గురించి ప్రస్ఫుటంగా ఎదుటి వ్యక్తికి, అంటే మీ అధికారికి చెప్పినట్లయితే మీకు అనుకూలంగా చేసేటువంటి సూచన కనబడుతుంది. కాబట్టి ఆ ప్రయత్నం చేయండి. అలాగే వృషభ రాశి వారు, మీరు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నట్లయితే ఉన్నారో నూతన ఉద్యోగాలకు ప్రయత్నం చేసే వారికి అనుకూలమైన రోజు. అంటే ఈరోజు సాయంత్రం జరిగేటువంటి నిర్ణయాలు కొన్ని మీకు ముఖ్యమైనవిగా ఉండేటువంటి సూచన కనబడుతుంది. అలాగే డబ్బు పరంగా కొంచెం ఇబ్బంది ఉన్నప్పటికీ ఈరోజు చివరిలో అంతా అనుకూలంగా సవ్యంగా జరిగిపోతుంది. వృషభ రాశి వారు, మీరు కుటుంబ పరంగా సక్రమమైన నిర్ణయాలు తీసుకుని వారికి ఒక మంచి సలహాలు, సూచనలు, సహాయాలు చేయడం వలన మీ యొక్క పేరు వారు ఎక్కువగా చెప్పుకోవడం జరుగుతుంది. గత కొద్ది రోజులుగా మీ ఉన్నటువంటి అపోహలు, అవాండాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయేటువంటి సూచన ఈరోజు కనబడుతూ ఉంది. కర్కాటక రాశి వారు, ఆరోగ్యపరమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో మంచి ఊరటనిచ్చేటువంటి సూచన కనబడుతుంది. మీకు గృహ సంబంధిత లోన్ విషయాల్లో కానీ లేదా ఇంటికి సంబంధించిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మీరు అనుకున్న సమయానికి పూర్తి చేసేటువంటి సూచన కనబడుతూ ఉంది. అలాగే సింహరాశి వారు, నూతన వ్యాపార ప్రారంభ విషయాల్లో ఈరోజు మీరు ముందుకు వెళ్ళకపోవడం మంచిది. అలాగే పెండింగ్లో ఉన్న వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో సకాలంలో పూర్తి చేసేటువంటి కార్యాచరణ మీరు మొదలుపెట్టినట్టయితే ఈ వారాంతానికి అవన్నీ కూడా పూర్తి అయ్యేటువంటి సూచన కనబడుతుంది. కాబట్టి జాగ్రత్తగా పూర్తి చేయవలసిందిగా సూచన. అలాగే కన్యా రాశి వారు, విద్యార్థులు ముఖ్యంగా ఈరోజు ఏదైనా పరీక్షలు కానీ లేదా మీరు చదివేటువంటి విషయాల్లో జాప్యం చేయకుండా ఉన్నట్లయితే పూర్తి చేయగలుగుతారు. శ్రద్ధ వహించాలి. అలాగే నూతన వ్యాపారం చేసే వాళ్లకు ఈరోజు అనుకూలంగా లేదు కాబట్టి మీ యొక్క తారాబలాన్ని ఆచరించి రానున్న రోజుల్లో, అంటే ఈ వారంలో మిగతా రోజులు ఏవైతే అనుకూలంగా ఉందో వాటిలో ప్రారంభించడం మంచిది. అలాగే తులారాశి వారు, గత కొద్ది రోజులుగా పెండింగ్లో ఉన్న వ్యవహారాల్ని పూర్తి చేసేటువంటి శక్తి మీకు ఆ భగవంతుడు ఇవ్వడము లేదా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి బంధుమిత్రులు ఎవరైతే ఉన్నారో సకాలంలో మీకు సహాయం చేయడం వలన ఆ పనులన్నీ కూడా మీరు పూర్తి చేయగలుగుతారు. వృశ్చిక రాశి వారు, గత కొద్ది రోజులుగా ఏవైతే మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఆ ప్రయత్నాలన్నిటికీ కూడా ఒక దిశానిర్దేశం ఏర్పడేటువంటి రోజుగా ఈరోజు చెప్పవచ్చు. ఈరోజు కాకపోయినప్పటికీ ఈరోజు చేసే ప్రయత్నాలు మీకు ఈ రానున్న రోజుల్లో ఈ వారంలో అనుకూలంగా ఉండేటువంటి సూచన కనబడుతుంది. కాబట్టి చక్కగా సమయాన్ని వృధా చేయకుండా సమయపాలన చేయవలసిందిగా సూచన. అలాగే ధనుస్సు రాశి వారు, మీ యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎదుటి వ్యక్తుల కోసం మీరు తాపత్రయపడేటువంటి తాపత్రయంలో కొద్దిగా మీ మీద పెట్టుకున్నట్లయితే ఈరోజు అనుకూలంగా ఉండేటువంటి సూచన కనబడుతూ ఉంది. కాబట్టి జాగ్రత్త వహించాలి. అలాగే మకర రాశి వారు,
మీరు అనుకున్న పనులన్నీ కూడా శక్తి సామర్థ్యాలకు మించివైన ఉన్నప్పటికీ మీ యొక్క ఆత్మస్థైర్యంతో, మీ యొక్క కార్యాచరణతోటి వాటన్నిటికీ సాధించేటువంటి ప్రయత్నాలతోటి మీరు ముందుకు వెళ్ళేటువంటి సూచన కనబడుతుంది. ఎన్ని పరీక్షలు ఉన్నప్పటికీ కూడా మీరు పూర్తి చేస్తాను అనేటువంటి నమ్మకంతో మీరు ముందుకు వెళ్ళడం వలన సకాలంలో అన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. అలాగే కుంభరాశి వారు ఉద్యోగంలో కొంచెం ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ఆ ఒత్తిళ్ళన్నిటి కూడా అధిగమించి ముందుకు వెళ్ళేటువంటి సూచన. ఏదైతే కార్యాచరణ ద్వారా నష్టద్రవ్యం అంటే మీకు రావాల్సిన డబ్బులు రాబట్టుకోవాలో అవన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా చేయడం వలన అవన్నీ మీకు వచ్చేటువంటి సూచన కనబడుతుంది. అలాగే మీనరాశి వారు ఈరోజు మీనరాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. కొంచెం ఆరోగ్యపరంగా చిన్నటి మానసిక ఒత్తిడి, చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో కొంచెం వాటి గురించి ఆలోచించి మార్పులు చేర్పుల వలన మీరు కొంచెం ఊరటను పొందడం జరుగుతుంది. కాబట్టి ఆరోగ్యం మీద శ్రద్ధ వహించడం మంచిది. ఈరోజు విశేషంగా మీ దగ్గరలో ఉన్న దేవాలయం ఏదైనా ఉన్నట్లయితే, అంటే శివాలయం ఉన్నట్లయితే ఆ స్వామివారికి రుద్రాభిషేకం చేయించి మల్లెపూలతోటి ఆరాధన, అష్టోత్తర నామాలు చేయడం కానీ, విశేషంగా స్వామివారికి మామిడి పళ్ళ రసంతో అర్చన చేసినట్లయితే దీర్ఘకాలిక రోగాలు ఏవైతే ఉన్నాయో లేదా మీకు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తొలగించేటువంటి శక్తిని ఆ స్వామివారు మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి చక్కగా ఈ పరిహారాలను ఆచరించి సత్ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాం. శుభం భూయాత్.